ఆఫ్ భగవంత్ కేసరి. సో ఈ సినిమాకి ఈ స్క్రిప్ట్కి విజువల్గా చాలా పెద్ద స్కోప్ ఉండింది. సో భగవంత్ కేసరి అనే పాత్ర జర్నీ ఒక చోటు నుంచి మొదలయ్యి ఒక అంబిషియస్గా వెళ్తుంది. ఈ క్యారెక్టర్ తాలూకు జర్నీని చెప్పడానికి రకరకాల బ్యాక్ డ్రాప్స్, రకరకాల సెటప్స్ ఈ సినిమాలో చాలా కీ. సో దాంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు ప్రొడక్షన్ డిజైన్ రాజీవన్ గారు. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. సో రాజీవన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాలో లైవ్లీనెస్ రావడానికి కావాల్సినటువంటి చాలా సెట్స్ ఆయన బాగా డిజైన్ చేశారు. అండ్ దాన్ని రామ్ ప్రసాద్ గారు ద సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఆయన చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో వీళ్ళిద్దరూ ఈ విజువల్ సైడ్ ఈ సినిమాని భగవంత్ కేసరిని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. ఫస్ట్ షూట్ స్టార్ట్ అయింది జైల్ సెట్. సో ఒక వరంగల్ సెంట్రల్ జైల్లో స్టార్ట్ అయ్యే ఒక కథలో ఆల్మోస్ట్ ఒక 8 to 12 days వర్క్ చేసాం మేము. ఒక యాక్షన్ సీక్వెన్స్, దాంట్లో బ్యూటిఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ చేసాం. జైల్ సెట్ చూస్తే షాక్ అవుతాం. ఏంటంటే జైల్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఒక కొత్త వెర్షన్ లో జైల్ సెట్ వేసిండ్రు అనమాట. కొంచెం మనం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ జైల్ సెట్ వేసారు అనమాట. మనం వెళ్ళంగానే మనం నిజంగానే జైల్లోనే ఉన్నామా అన్న ఒక ఫీల్ని రాజీవన్ గారు తన ఆర్ట్ డైరెక్షన్లో చేశారు. చాలా బాగా చేశారు. దాంట్లోనే మేము ఒకసారి ఒక 15 days హీరో గారు ఇంట్రడక్షన్ ఫైట్ చేశారు అనమాట. ఫస్ట్ భగవంత్ కేసరి స్టార్ట్ అయింది జైల్లో స్టార్ట్ అయింది, జైల్ ఫైట్తో స్టార్ట్ అయింది. కెమెరాలో ఒక హాలీవుడ్ రేంజ్లో వచ్చి కనబడుతుంది అనమాట. ఆ జైలు ఫ్రేమ్ పెడితే ప్రతి ఫ్రేమ్ ఒక బ్లాక్. రాజీవన్ గారు చేసేటప్పుడే యాంగిల్ వైజ్ కూడా ఆలోచించేస్తా, అంటే యాక్షన్కి ఏ బ్లాక్ పెట్టినా పర్ఫెక్ట్ యాంగిల్స్ తోటి పర్ఫెక్ట్గా వచ్చేదన్నమాట. సో భగవంత్ కేసరి పాత్ర ఆడిటోరియంలో స్క్రీన్లో మొదలయ్యేటువంటి ఫస్ట్ సెగ్మెంట్ అది. సో దాన్ని అద్భుతంగా షార్ట్ చేసాం మేము. సో అది థియేటర్లో డెఫినెట్గా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చాలా ఎమోషనల్ మూమెంట్స్ మీకు ఆ జైల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెట్. అనదర్ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ద ఫిలిం ఇంటర్వెల్ ఎపిసోడ్. అది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన సీక్వెన్స్. అండ్ బాలయ్య గారు చేసిన ఎనర్జీ కానీ యాక్షన్ కానీ అవుట్ స్టాండింగ్ దాంట్లో. సో విజువల్ సైడ్ కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మేము దాన్ని కూడా ఏదో ఒక ఎక్స్ట్రా లార్జ్ విజువల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. సో రాజీవన్ గారు అండ్ మా టీం అందరం కలిసి డిస్కస్ చేసి దానికి ఏం చేసామంటే ఒక బేసిక్ గ్రౌండ్ సెటప్ చేసుకొని చుట్టూ 360 degrees విఎఫ్ఎక్స్ వెళ్దాం అని చెప్పి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సెటప్ చేసుకున్నాం. మిగతాది విఎఫ్ఎక్స్ నరేంద్ర వాళ్ళ టీం, మా విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ అతనే నరేంద్ర. చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు చూసినటువంటి బ్యాక్ గ్రౌండ్ అన్నీ కూడా ఎన్హాన్స్మెంట్స్ తాను. సో విత్ ద విఎఫ్ఎక్స్ సపోర్ట్ వెళ్ళాం. అండ్ ద బేసిక్ ఏదైతే మనం చూస్తున్నామో బ్యాక్గ్రౌండ్ ఉన్నదంతా అది కూడా సెటప్ చేసుకున్నాం. సో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి మాట్లాడేటప్పుడు సెట్ ఎంత బాగా వర్కౌట్ అయిందో రాజీవన్ గారు అండ్ మేము ఎంత బాగా అందరం టీం అందరం కలిసి వర్క్ చేసాం అంతే మాకు సపోర్టివ్గా నిలిచింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది స్టంట్ మాస్టర్ వెంకట్. సో నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి చేశాడు వెంకట్. పటాస్ నుంచి పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు ఒకటి మిస్ అయ్యాడు అండ్ F3 చేశాడు. సో ఈ సినిమా తనకి కెరియర్లో నాకు తెలిసి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మేము చాలా లైవ్లీగా చేసాం. నాట్ లైక్ మనకి కమర్షియల్ ఫిల్మ్స్ ఉండే ఫైట్స్ మనం చూస్తున్నాం కదా, దాన్ని కొద్దిగా మేము బయటకు వచ్చి కొద్దిగా లైవ్లీగా ఉంటే ఎలా ఉంటాయి ఫైట్స్ అని చెప్పి లైవ్లీగా డిజైన్ చేసాం. ఈ సినిమాలో ఫైట్స్ ఏంటంటే బాలయ్య గారు లాంటి హ్యూజ్ యాక్షన్ హీరోకి కొత్తగా కొంచెం ఫాస్ట్నెస్ తోటి తీయాలంటే మాకు కూడా భయం. కానీ అన్న ప్రతి నిమిషాన్ని మా కోసం నమ్మించడం అనమాట. లేదు వెంకట్, మీరు నమ్మండి, ఆయన ఒక కొత్తగా చూపించాను, నన్ను నమ్మండి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. బాలయ్య గారు నరకటాలు అయినా చూస్తాం, కొడితే ఎగరటాలు చూస్తాం, అలా కాదు. బాలయ్య గారు న్యాచురల్గా కొడితే ఎలా ఉంటుంది, బాలయ్య గారి స్పీడ్ ఎలా ఉంటుంది, బాలయ్య గారు ఇన్ని సినిమాలు చేసి కూడా కంటిన్యూగా 25-30 మందిని 100 మందిలోకి వెళ్ళి పులిళ్ళు పడితే ఎలా ఉంటుంది అని కంటిన్యూ యాక్షన్ చేసాం. బాలయ్య గారిది ఏంటంటే స్పీడ్నే పట్టుకొని ఈ సినిమాకి ఒక కొత్త హాలీవుడ్ రేంజ్లో ఆయనకి ఒక యాక్షన్ని డిజైన్ చేసాం. మీరు కంపల్సరీ మీకు సినిమాలో కొంచెం ఒక థ్రిల్గా ఫీల్ అవుతారనమాట ఆయన స్పీడ్ని. సో ఈ సెట్స్ ఈ లైవ్లీ అట్మాస్ఫియర్లో అంతే అద్భుతంగా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు వెంకట్. సో భగవంత్ కేసరి యాక్షన్ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సో వెంకట్ హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అనదర్ బిగ్ సెట్ సినిమాలో అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ రాహుల్ సాంఘవి, అర్జున్ రాంపాల్ గారు యాక్ట్ చేశారు. సో భగవంత్ కేసరికి ధీటుగా విలన్గా అర్జున్ రాంపాల్ గారి క్యారెక్టర్ ఉండబోతుంది. సో ఆయన హౌస్
So then it's like a big shot in the country, the character wise. Rahul Sangvi, one of the big businessmen in the country అన్నట్టు. సో తన ఇల్లు కూడా ఒక 50 floors 60 floors ఒక బిల్డింగ్ని మేమేం చేసామంటే ఒక 30th 40th ఫ్లోర్లో ఉండే 2 ఫ్లోర్లు సెటప్ చేసుకుని మిగతా అంతా మళ్ళీ VFX సపోర్ట్ తోటి సో మనకి ఒక స్కైలో ఉన్నట్టు ఉంటుంది, బయటకు ఒక ర్యాంప్, ఆ ర్యాంప్ అంతా మేము సెటప్ చేసుకున్నాం. మన అగైన్ దాని VFX తోటి ఎక్కడో 30th ఫ్లోర్లో స్కైలో ఉన్న ఫీలింగ్, ఒక స్కై బయటకు వచ్చి మాట్లాడటం కానీ అలాంటి విజువల్స్ అన్ని బాగా క్యాప్చర్ చేసాం. అండ్ ఈ పర్టిక్యులర్ హౌస్ సెట్ విజువల్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండిపోతున్నాయి. సో అర్జున్ రాంపాల్ గారిది. అండ్ దీంట్లో కూడా సెటప్ డిజైనింగ్ రాజీవన్ గారు చాలా బాగా చేశారు. అండ్ దాంట్లో హౌస్లో కూడా ఒక చిన్న చెట్టు కాన్సెప్ట్ ఉంటుంది, అది మా ఫ్రెండ్ సాయి ఉన్న రైటర్ తను ఇచ్చాడు ఐడియా. సో అది కూడా బాగా దాంట్లో ఇన్కార్పొరేట్ అయింది. సో సెట్ వైజ్ నాకు తెలిసి అనదర్ ఒక విలన్ హౌస్ అనగానే ఆ 30th 40th ఫ్లోర్ని మేము క్యాప్చర్ చేయడానికి చాలా బాగా కంపోజ్ చేసి అలాగే విజువల్గా సాంగ్స్ దీంట్లో చూస్తే ఒకటి గణేష్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాక్ నాకు బాగా పర్సనల్గా నచ్చిన ఒక ఎపిసోడ్ టన్నెల్ ఎపిసోడ్. సో మీరు చూస్తున్నారు ఆ టన్నెల్ కూడా ఫారెస్ట్లో ఉండేటువంటి ఒక టన్నెల్ లాగా క్రియేట్ చేసుకున్నాం. సో ఆ టన్నెల్లో జరగబోయే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ సీక్వెన్స్ ఉంటుంది. సో అది మీరు థియేటర్లో చూస్తే చాలా మెస్మరైజ్ అవుతారు, చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్ కూడా. అండ్ దాన్ని కూడా టన్నెల్ మేము ఒక 30 feet 20 feet టన్నెల్ని దాన్ని ఒక హాఫ్ వేసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ VFXలో దాన్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి సపోర్ట్ చేసుకొని చేశాం. సో రాజీవన్ గారు వన్స్ అగైన్ ఈ సినిమాకి నిజంగా చెప్తున్నాను కదా, ప్రతి సెట్ ప్రతి ఐడియాని ఏదైనా చెప్పిన వెంటనే ఇది అవ్వదు ఇది అవుద్దా లేదనే డౌట్ లేకుండా దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్కి ఫ్రెండ్లీగా, ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్కి కూడా బర్డన్ లేకుండా దాన్ని ఎలా చేయొచ్చు అనే దాంట్లో డిస్కస్ చేసి నీట్గా చేసుకోవడం జరిగింది. సో టన్నెల్లో చాలా ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు షేర్ ముందే. దాంట్లో ఒక చిన్న వాటర్ ఫాల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న చిన్న బ్లాస్ట్ అవి జరిగినప్పుడు పైనుంచి ఒక వాటర్ పైప్ వాటర్ పడుతూ ఉంటుంది టన్నెల్లో, కొన్ని మాన్యువల్గా క్రియేట్ చేసుకున్నాం. డెఫినెట్లీ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ ఇప్పుడు మీరు ఇంటర్వెల్ ఎపిసోడ్ కానివ్వండి, ఓపెనింగ్ జైల్ బ్లాక్ కానివ్వండి, సో విలన్ హౌస్ సీక్వెన్స్ కానివ్వండి, అలాగే దిస్ టన్నెల్ ఎపిసోడ్ కానివ్వండి. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, ఈ సెట్స్ మేమైతే వేసుకున్నాం అవన్నీ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసాం. దిస్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్ కేసరి అని చెప్పొచ్చు. And the last but not the least, the climax. It's going to be sensational. So Arjun Rampal garu and Bhagwan Kesari and Rahul Sangvi మధ్య జరిగేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఎమోషనల్ క్లైమాక్స్ అని కూడా చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ కూడా దాంట్లో మేము వర్కౌట్ చేసాం. క్లైమాక్స్ ఒక ఫ్లైట్ మిగతా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ పెట్టి చాలా బాగా చేశారనమాట. అంటే దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్లు కూడా ప్రతి సెట్కి కూడా అస్సలకి ఆలోచించక ఎంత ఖర్చు అయినా కూడా సినిమా హ్యూజ్గా రావాలనేది ప్రొడ్యూసర్ ప్రతి నిమిషం ఆలోచించారనమాట. అండ్ విజువల్గా దీంట్లో నేను రాజీవన్ గారికి అడిగింది, నాకు కావాల్సింది ఇట్స్ లైక్ ఒక ఫారెస్ట్ ఇంటీరియర్లో ఉండే ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లాగా పెడదాం. సో దాని లోపల ఒక మల్టీ మిలియనర్కి ఉండే గెస్ట్ హౌస్, పాడుబడింది కొన్ని ఏళ్ల తరబడి వాడని గెస్ట్ హౌస్ ఏమైనా అలాంటిది ప్లాన్ చేసినట్టు పెడదాం. ఒక చిన్న చార్టెడ్ ఫ్లైట్ కూడా, ఒక ఫ్లైట్ పాడుబడ్డ ఫ్లైట్. సో ఇలాంటివన్నీ కొద్దిగా డిజైన్ చేశారు ఆయన. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కేల్ ఆఫ్ భగవాన్ కేసరి. సో నేను చేసిన 6 సినిమాలు 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్లో చేశాను. దట్ ఈస్ వన్ ఇన్నింగ్స్ అండ్ మేబీ ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోవచ్చు. సో మీ అనిల్ రావిపూడి, థ్యాంక్ యూ. చాలా ఏళ్ళు యాదుంటది.